తప్ప దీనికి బాధ్యత వహిస్తూ ప్రజాప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు కానీ వీరు బాధ్యత కాదు అనేటువంటి అంశంతోనే ఇప్పటివరకు వచ్చింది. కానీ ఈ ఉద్యమం ఉధృత పెరగడం ఖచ్చితంగా ఇది ఇటు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన సాగుతుండడం, ఈ ఆందోళనలకు దేశవ్యాప్తంగా కావచ్చు అనేక ప్రాంతాల నుంచి మద్దతు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ పరిస్థితులన్నీ కూడా నెలకొన్నాయి. మొత్తానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సో ప్రస్తుతం రాజీనామా తర్వాత ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా భేటీ అయ్యారు. అత్యవసరంగా వీరిరువురు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపైన కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి అప్డేట్ కూడా అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఏంటి భేటీకి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఏ అంశాలపైన చర్చ జరుగుతుండొచ్చు? నెక్స్ట్ స్టెప్ ఏంటి? శ్రీహరి, మనం చూసాం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో యువత మొత్తం కొంత శాంతించింది. కొద్దిసేపు క్రితం మనం చూసాం ఈ యొక్క సిజేపీ ప్రతినిధి, అధికార ప్రతినిధి అయినటువంటి ఈ యొక్క ఈ సోనం, అదేవిధంగా మిగతా వాళ్ళంతా కూడా మాట్లాడుతూ ఇది దేశ యువత సాధించినటువంటి విజయం, దేశ భవిష్యత్తు సాధించినటువంటి విజయం, యువత సాధించినటువంటి విజయం, విద్యార్థులు సాధించినటువంటి విజయం, అదేవిధంగా ఆమ్ ఆద్మీ సాధించినటువంటి విజయం అంటూ ఈ యొక్క విజయాన్ని వర్ణించడం జరిగింది. మరికొద్దిసేపట్లో మాకు ఏదైతే మేము పెట్టినటువంటి 3 డిమాండ్లను కూడా ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి మేము ఇక ఈ దీక్షను విరమింపజేస్తున్నామని కూడా వాళ్ళు ప్రకటించారు. అయితే నిన్న అనుకున్న ప్రకారంగా 3:30 గంటల సమయంలో ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఈ యథాతథంగా సిజేపీ కేంద్ర ప్రభుత్వం తరఫున చర్చలు అయితే కొనసాగుతున్నాయి. మరికొద్దిసేపట్లో ఈ చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ చర్చల వేదిక అయినటువంటి కాన్స్టిట్యూషన్ క్లబ్ కి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్ ఇప్పటికే చేరుకున్నారు. సిజేపీ ప్రతినిధులు మరికొద్దిసేపట్లో చేరుకోబోతున్నారు. ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. అయితే అధికారికంగా ఈ సమావేశంలో ఏదైతే సిజేపీ ప్రభుత్వం ఇద్దరు కూడా ఒక చర్చలు ప్రారంభించారు. నిన్న చర్చలు జరిగినాయి. అంటే నిన్న 2వ దఫా చర్చలు జరిగాయి. మొదటి దఫా జేపీ నడ్డా నివాసంలో కూడా గతంలో జరిగినటువంటి విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు 2వ దఫా చర్చలు, నిన్న 2వ దఫా, ఈ రోజు 3వ దఫా చర్చలు అని చెప్పొచ్చు. సో ఈ మూడో దఫా చర్చల ద్వారా ప్రభుత్వం దేశానికి చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ధర్నా చేస్తున్నటువంటి, నిరసన తెలియజేసినటువంటి సిజేపీకి మేము ఒక జవాబుదారీతనంగా ఉన్నాం. ఈ దేశ యువత లేవనెత్తినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా మేము సమాధానం ఇచ్చాం. దేశ భవిష్యత్తు, దేశ యువత, దేశ విద్యార్థులు, వీళ్ళందరి భవిష్యత్తుకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం తర్వాత ఇక సిజేపీ వాళ్ళు లేవనెత్తినటువంటి డిమాండ్లన్నింటినీ కూడా ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి ప్రభుత్వం కూడా అధికారికంగా ఈ యొక్క నిరసన దీక్షను విరమించాలని కోరే అవకాశం ఉంటుంది. ఆ మేరకు సిజేపీ కూడా ఒక ప్రకటన అయితే చేస్తుంది. సో అధికారికంగా ఇక ఇది మేము అంటే ఈ క్రెడిట్ ఎవరికి వెళ్లకుండా ఉండేందుకు ఏదైతే ప్రతిపక్షాలు ఒక వారం రోజులుగా పార్లమెంట్ స్తంభింపజేసినప్పటికీ కూడా ఈ క్రెడిట్ మొత్తాన్ని, సిజేపీ క్రెడిట్ మొత్తాన్ని కాంగ్రెస్ హైజాక్ చేయాలని చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరికి కూడా క్రెడిట్ పోకుండా కేవలం తామే ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పడం కోసం ఈ రోజు ఈ సమావేశాన్ని మళ్ళీ 2వ రోజు, నిజానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత అసలు ఈ సమావేశం యొక్క అవసరం కూడా లేదు. కానీ కావాలనే ఈ సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా కోరుకుంటుంది. అంటే